సో మళ్ళీ లైక్ మర్యాద రామన్న బైరెడ్డి క్యారెక్టర్ తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ దూకుడు, గబ్బర్ సింగ్, దొంగాట కూడా బాగుంటుంది. మంచు లక్ష్మి గారు, వంశీ గారి డైరెక్షన్లో దొంగాట కూడా మంచిగా, అంటే ఒక పాత బస్తీ ఒక విలన్ చూసాను, ఒక ఫన్నీగా ఉంటుంది. చాలా వాళ్ళతో పాటు జర్నీ ఉంటుంది మీది. ఫుల్ లెంత్ మర్యాద రామన్ ఎంత ఫుల్ లెంత్, ఇప్పుడు అది అంత అడవిశేషు, నేను మధునందన్, లక్ష్మి గారు త్రూఅవుట్ ఉంటుంది. బాగా ఎంకరేజ్. యాక్చువల్లీ నేను ఈరోజు మీతో ఇంత బాగా మాట్లాడుతున్నా కారణం కూడా లక్ష్మి గారు అండి. నేను నాకు ఇంటర్వ్యూస్ పిలిస్తే కూడా వెళ్ళేది కాదు, నేను ఏదో చేసి అవాయిడ్ చేసేది, భయం రాదు మాట్లాడడానికి, రాదని టెన్షన్, ఫస్ట్ టెన్షనే, రాదనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత దొంగాటలో మెయిన్ రోల్ కదా అది. ఇంటర్వ్యూస్కి వాళ్ళు వెళ్తున్నారు, నేనేదో ఒకసారి చెప్పేసి మేడం నాకు జ్వరం ఉంది, లేకుంటే నేను ఈడున్నాను అక్కడ ఉన్నాను 3-4 టైమ్స్ కవర్ చేసిన. ఓ రోజు మెసేజ్ పెట్టింది లక్ష్మి గారు, వినండి అన్ని ఊరికి చెప్పారు. మెసేజ్ పెట్టింది, ఏమని అంటే మెసేజ్ వచ్చింది లక్ష్మి గారి నెంబర్ నుంచి. అది చూస్తే ఓపెన్ చేస్తే ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి. రేపటి స్క్రోలింగ్లో ఇమీడియట్లీ ఫోన్ చేసి లక్ష్మి గారు మీరు అలా అనుకోకండి, నేను కొంచెం ఇక్కడ బయట అవన్నీ డ్రామాలు చేయను, నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావు అని తెలిసింది నాకు, నువ్వు అవన్నీ కాదు, వచ్చి ఇంటికి రా అంటే పోయిన తర్వాత చెప్పింది ప్రభాకర్ ప్రమోషన్ అనేది, అంటే మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్. యాక్చువల్ ఆ తర్వాత తెలిసింది నీకు ప్రమోషన్ లేకుండా నీకు ఎవరు తెలుస్తుంది నీకు, మెయిన్ ప్రమోషన్ ఇంపార్టెంట్. అదే నీకు అవకాశం వచ్చి నువ్వు మాట్లాడితేనే 10 మందికి నువ్వు రీచ్ అవుతావు. అంటే నాకు రాదండి, మాట్లాడడానికి రాదండి అంటే నువ్వు వచ్చి నా ఇక్కడ కూర్చో, తక్కువ మాట్లాడు అని చెప్పి తక్కువ మాట్లాడిపించి అట్లా నాకు బాహుబలికి బాగా వెళ్ళిపోయింది. అది మేనేజ్ చేసి మీరు అలా ఉండిపోతే కష్టమయ్యేది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు బాహుబలికి మాట్లాడేటప్పుడు కాదు నేను బాహుబలి అంతా సోలో ఇంటర్వ్యూలే కదా అప్పుడు, అంటే కష్టమయ్యేది. ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నట్టే కారణం కూడా ఆమెనే. బాహుబలి ఇంటర్వ్యూలో అందరూ మిమ్మల్ని కిలికి భాష మాట్లాడించారు కదా. ఇప్పుడు కూడా నిన్న షో అయితే కూడా మాట్లాడిపిస్తున్నారు కిలికి భాష. అంటే అది ఎంత రీచ్ అయిందో దాన్ని బట్టి తెలిసిపోతుంది. క్రియేటర్ రాజమౌళి గారు అయినా దానికి పితామహుడు మీరే అయ్యేలా ఉన్నారు. కిలికి భాషకి పితామహుడు ఆయన క్రియేటర్. స్మితా గారితో సాంగ్ అది ఎలా కుదిరింది? స్మితా గారితో సాంగ్ ఒక రోజు బహాకిలికి సూపర్ హిట్ ఆ సాంగ్ కూడా. అవును, మంచి చాలా పెద్ద భలే ఉంటది. నేను అది సాంగ్ గురించి అంటే మేము రైటెడ్ షూటింగ్ జరుగుతుంది అప్పుడు అరకు పక్కన ఒక రిమోట్ విలేజ్, చిన్న విలేజ్, అసలు ఎవరి చిన్న గుడిసెలు అవి ఉన్నాయి అక్కడ వచ్చి వాళ్ళు అంటున్నారు, సారు మీ పాట సూపర్ ఉంది అంటాడు. అక్కడ అబ్బాయి పిల్లలు న్యూస్ కూడా ఇప్పుడే చూసాం సార్ చాలా బాగుంది అంటే, అమ్మ అంత చిన్న పల్లెటూరు కూడా రీచ్ అయింది. అది అందరూ సాంగ్ పెద్ద హిట్. అది ఎలా వచ్చింది అంటే మన నోయల్ ఉండే కదా, సింగర్ నోయల్, ఆయన ఫోన్ చేసి ఫోన్ చేసి భయ్య ఇట్లా స్మిత గారు కిల్కీ లాంగ్వేజ్లో ఒక సాంగ్ ఇద్దాం అనుకుంటున్నారు భయ్య, మీరు ఒక్కసారి వచ్చుతారా? అరే అదేముంది భయ్య అంటే బాహుబలి గురించి అంటే, సరే వచ్చింది, పోయి డిస్కషన్ చేసి అలా వచ్చిన సాంగ్ అది. స్మిత గారు కూడా బాగా అసలు లిరిక్స్ రాయించి చాలా కష్టం, అసలు చాలా బాగా అనుకుని ప్లానింగ్గా వెళ్ళి మళ్ళీ ఆ గెటప్లోంచి కొంచెం మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి బాగా. స్మిత గారు వెరీ గుడ్ పర్సన్. ఎన్ని రోజులు షూటింగ్ చేశారా సాంగ్? 2 days షూటింగ్, చెన్నైలో రికార్డింగ్, అచ్చు గారు మ్యూజిక్ డైరెక్టర్. మీ వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి నేను మోడ్యులేషన్ అవన్నీ ఇంపార్టెంట్ కదా. అది బహాకిలికి రహాకిలికి అందులో కొంచెం గెటప్ అది ఉన్నా కొంచెం లవర్ బాయ్ లో చూపిస్తారు అందులో ఆ సాంగ్ లో. అవునవును. సో ఇప్పుడు ఒక్కసారి మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. సో ప్రభాకర్ అన్న ఇలా ఉన్నాడు, బట్ లోపల ఒక లవర్ బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఉన్నాయన్న, నువ్వు అట్లా చెప్పకు. ఒక్కసారి మనం కాలేజ్ ఏజ్కి వెళ్దాం. అసలు ఊళ్ళో కానీ కాలేజ్లో కానీ నువ్వు లవ్ చేయకుండా ఎవరిని ప్రపోజ్ చేయకుండా ఎలా జరుగుద్ది అసలు? నువ్వు లేదని మాట దాచేసి టాపిక్ మార్చేస్తున్నాడు, కానీ అసలు ఉంటది ప్రతి మనిషిలో నాకు తెలిసి. నాకు ఆ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ అంత కరెక్ట్ లేదు, కానీ కరెక్ట్ లేకపోయినా అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? స్టార్ట్ అయిందంటే అది పేరొద్దు, బట్ నాకు 2 సార్లు లవ్ లెటర్ ఇచ్చినప్పుడు 2 సార్లు కొట్టింది నన్ను. అంటే మీరు ఇచ్చారు ఒక అమ్మాయికి ఇచ్చాను, వాళ్ళ అన్న కొట్టాడు. ఏ ఏజ్ లో?
ఒక 18 అప్పుడు 18 ఆ టైం లెటర్తోది రాసారా ఏంటి లవ్ లెటర్ ఇంకుతోనే అంతే లేదు. అదే మనం కదా మనతో ఉంటారు కదా రాయించారు. రైటర్స్ ఉంటారు కదా, మంచి పోయిటరీ యాడ్ చేసి ఒకరు ఉంటారు. అవును, కష్టం లేదు, లవ్ లెటర్ రాయడం చాలా కష్టం. ఫస్ట్ లవ్ లెటర్ వచ్చి వాళ్ళ అన్న కొట్టాడు. అప్పుడే ఇమ్మీడియట్ గా ఇమీడియట్ నైట్ సాయంత్రమే తీసుకెళ్ళి ఇచ్చారు అమ్మాయి. అంటే ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి. అది అన్న అలా నుంచి మిమ్మల్ని కొట్టాడు. నేను ఆయన ఈ కొట్టాను. అన్నయ్యలు ఉన్నారు, ఇది ఒకటి లవ్ ముందు వస్తారు. ఈ అన్నయ్యలు ఉన్నారు, వీళ్ళని అర్థం చేసుకోరు అసలు. అలా ఫస్ట్ లెటర్ ఇవ్వడంతో అయిపోయింది. అంటే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా గొడవతో మళ్ళీ లవ్ ఎప్పుడు? నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ లో ఉన్నప్పుడు, ఇక్కడ రూమ్ లో ఉన్నప్పుడు కాదు, బయట ఇక్కడ ట్రైనింగ్స్ కోసం వచ్చి సంథింగ్ మైండ్ లో వస్తుంది, వచ్చింది పోలీస్ చేయడం కోసం. ఇది పక్కన పెట్టి లవ్ అని కాదు, మన లైఫ్ లో కామన్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును, అది కామన్. అది నిజాయితీగా చెప్తే ఒప్పుకోవాలి, తప్పదు. కరెక్ట్ ఒక దగ్గర అమ్మాయికి అప్రోచ్ ఎట్లా కలవాలి లుక్ కలుస్తున్నాయి, బట్ మాట్లాడాలి, ఛాయిస్ లేదు. చూస్తున్నారు అలా రోజు. మొబైల్స్ లేవు కదా, ఇంకా అప్పుడు మొబైల్స్ వచ్చినాయి కానీ అప్పుడే కొత్తగా కొనుక్కునే అంత స్టీల్ మనకు లేదు. సీన్ లేదు అంటే మెయింటైన్ చేసినంత సీన్ లేదు. అప్పుడు ఇన్కమింగ్ కూడా డబ్బులు పెట్టేది స్టార్టింగ్ లో. ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒక ప్లేస్ లో కాలేజ్లో వెళ్ళి వస్తుంది, ఆడ అయితే బెటరు అని చెప్పి, పబ్లిక్ ప్లేస్ కొంచెం ప్రాబ్లం తక్కువ ఉంటుంది అని చెప్పి, పబ్లిక్ ఎక్కువ ఉంటే తప్పించుకోవడానికి ఛాయిస్ ఎక్కువ. సీరియస్ అయిందండి. అచ్చా, ఇది బాగుంది పాయింట్. లవర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది జనం ఉంటే తప్పించుకోవడానికి. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఈజీ కదా. అప్పుడు గ్రీటింగ్ ఆర్చీస్ అనుకుంటా కదా, ఆర్చీస్ బాగా ఫేమస్, గ్రీట్ చాలా ఫేమస్. అప్పుడే మ్యూజిక్ తోనే వచ్చింది కొత్తగా. ఓహో, అది కొంచెం కాస్ట్లీ అది అప్పుడు ఆ రోజుల్లో. అది ఆ మ్యూజిక్ తోనే వచ్చేది, అని వచ్చేది. అది కొని రాసి ఇద్దామని నేమ్ ఇట్లా పిలిచి సోయం అన్నాను. ఇలా బ్యాగ్ చూసింది, ఇలా చేతిలో పెట్టాను. నా బ్యాగ్ వాళ్ళ ఫాదర్ ఉండు వెనకే నేను చూసుకోలేను. అట్లా వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఏదో సంథింగ్ ఫీజు ఏదో కట్టడానికి ఏదో సంథింగ్ వచ్చింది. ఆయన ఒకటి వెంబడి, నేను చూసుకోలేను. ఆయన్ని ఇచ్చిన ఏం లేదా అంది, ఏం లేదు అని చెప్పి కవర్ చేసుకొని వెళ్ళిపోయాను. ఆయన వచ్చి అడిగితే లేదండి ఈమె కాదు, వేరే ఫ్రెండ్కు ఇవ్వమని ఇచ్చాను నేను. అదేదో కవర్ అయిపోయింది. అలా ఏదో ఇక్కడ అన్నయ్య ఇక్కడ ఫాదర్ అంటే తప్పు మనది కదా, చూసుకోకపోవడం. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, అట్లా చూసుకోలేదు ఫస్ట్ ఎవరున్నారు అనేది. ఓకే, బాగానే ఉంది అప్పుడు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు మిమ్మల్ని చూసి అరే ఎంత మంచి కుర్రాన్ని మిస్ అయ్యాను అనుకుంటారు కదా. అంటే మనకు కూడా ఉంటుంది కదా ఫీలింగ్, మనకు కూడా ఉంటుంది సేమ్ టైం. ఇప్పుడు మేబీ వాళ్ళు చూసే ఉండొచ్చు ప్రభాకర్ తర్వాత ఎంత పాపులర్ అయిన తర్వాత మాట్లాడారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఓ ఫ్రెండ్ రిటర్న్ ట్రిప్ ఎప్పుడు అన్నా అంటాడు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తామని అంటాడు. రిటర్న్ ట్రిప్పా, అది గ్యారంటీ లేదు. ఈ టైప్లో ఉంటాయి. అంటే స్లాంగ్ అంటే కొంచెం చెప్పాలి.